నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ శ్రీ వరసిద్ధి ఆర్ట్స్లో షెడ్ నెంబర్ 1 ఉన్నది, షెడ్ నెంబర్ 2 కూడా ఉన్నది. అయితే వరసిద్ధి ఆర్ట్స్ వచ్చేసి మన వరంగల్లో, ఈ శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ మన శివప్రసాద్ అన్న అన్నోజీగూడ దగ్గర కూడా ఉన్నది. అండ్ ఫస్ట్ షెడ్, సెకండ్ షెడ్ వచ్చేసి యమ్నంపేటలో. ఇది యమ్నంపేటలో ఉన్న షెడ్ కూడా లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అన్నోజీగూడలో ఉన్న షెడ్ కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, గూగుల్ రూట్ మ్యాప్ అనేది. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో ఇస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ప్రజెంట్గా సెకండ్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సెకండ్ షెడ్లో ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఇంకా చాలా వర్క్ ఉన్నది. ఇంకా కాస్ట్యూమ్ వర్క్ అయితే ఇంకా చాలా ఉన్నది. అండ్ జాయింటింగ్ వర్క్ కూడా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి చేసేటి. ఇప్పుడు ప్రజెంట్గా ఏమేమి విగ్రహాలు చేసి ఏమేమి మోడల్స్లో ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తా. ఓకేనా, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను. అండ్ అలానే ఇంకా మీరు ఒకవేళ చేపించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా శివప్రసాద్ నాకు కాంటాక్ట్ అయితే చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా. ఓకేనా, నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. మన శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. ఈ శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ వచ్చేసి యమ్నంపేటలో సెకండ్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అండ్ ఫస్ట్ షెడ్ వచ్చేసి మన అన్నోజీగూడ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉంది. అది కూడా లొకేషన్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఈ సెకండ్ షెడ్లో వచ్చేసి మన ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎందుకంటే వరసిద్ధి ఆర్ట్స్ అనుడితోనే మాత్రం మనకు వరంగల్ అనేది గుర్తుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన శివప్రసాద్ ఉంటాడు. అండ్ అలానే ప్రసాద్ అనేమో వరప్రసాద్ అనేమో వరసిద్ధిలో ఉంటాడు. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు అయినాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి, ఇంకా ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఇంకా ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు అన్న చేస్తాడు ఏందని మాత్రం మీకు టోటల్గా మాత్రం వీడియో రూపంలో చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ ఫర్ శివప్రసాద్ అన్న. ఎందుకంటే ఫస్ట్ వీడియో నేనైతే తీస్తాను ఇక్కడ మన హైదరాబాదులో. కాబట్టి ఎందుకనే శివప్రసాద్ అన్నకైతే అయితే మాత్రం స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పా. అండ్ ఇంకా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఇంకా చాలా వర్క్ ఉన్నది. చూసింది కదా మీరు, అసలు ఫేస్లో కూడా ఎంత మంచి గ్లోయింగ్. అండ్ ఇంకా ఏంటంటే తొండం కూడా ఏ విధంగా అంటే ఇట్లా సర్కిల్గా తిరిగైతే ఉన్నదో. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ముంబై మోడల్ విగ్రహాలలో ఒక చేతికి ఒకటే కడియం కనబడడం జరుగుతుంది. ఈ కడియం ఇక్కడ చూసినట్టయితే చేతికి కూడా కడాయాలు అనేది చాలా నిండుగా భారీగా అయితే రావడం జరిగింది. ఇంకా వర్క్ అనేది ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ హైట్ కూడా ఏంటంటే నేను చెప్పలేకపోతున్నా. బ్యాక్గ్రౌండ్ పెట్టినాక వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పగలుగుతా. వితౌట్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఒక 6 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ విగ్రహం. ఇక బ్యాక్గ్రౌండ్ పెట్టినాక మాత్రం మేబీ ఒక 10 ఫీట్స్ అయితే పోతాయి కావచ్చు నాకు తెలిసి. అయితే చూసింది కదా, మంచి కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ముంబై మోడల్ విగ్రహాలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ముంబై మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్ చూసింది కదా. అండ్ ఇంకా కలరింగ్ వర్క్ అయితే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో కలరింగ్ వర్క్ ఏంటి అని మాత్రం. ఇంకా చాలా వర్క్ ఉన్నది. ఇంకా వర్క్ అయితే మాత్రం ఇంకా చాలా స్పీడ్గా అయితే అవుతుంది. ప్రజెంట్గా అయితే మాత్రం ఇదైతే ఇక్కడైతే ఈ విగ్రహాలు అయితే చేస్తున్నారు. ఇక చూడండి, ఇక్కడ మొత్తం ఇంకా జాయింటింగ్ వర్క్, కాస్ట్యూమ్, ఇంకా మోడలింగ్ అయితే మాత్రం అవుతుంది. అది చూసింది కదా, చాలా మంచి కాన్సెప్ట్తో అయితే విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. నాకైతే మాత్రం అసలు ఫేస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా నచ్చింది. అయితే ప్రతి ఒక్కటి ఏంటంటే మన ముంబై మోడల్ విగ్రహాలలో ఈ ఫేస్లో ఉన్న చెవులు చూసిన ఆ చెవులలో డిజైనింగ్ మాత్రం నాకు మాత్రం చాలా బాగా నచ్చినాయి. చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా అంటే ఒక వినాయకుడే వచ్చి స్వయంగా కూర్చున్నాడా ఏందని మాత్రం నాకైతే అనిపిస్తుంది. అంత బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకా ఫాస్ట్గా కూడా మీరు ఇంకా ఎవరన్నా ఆర్డర్ ఇచ్చి చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం రండి, ఆర్డర్ ఇచ్చేసుకోండి, చేసేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఎంత ఫాస్ట్గా అయితే వీళ్ళు విగ్రహాలు చేస్తానో అంత ఫాస్ట్గా కూడా విగ్రహాలు అయితే మాత్రం బుకింగ్ అవ్వడం జరుగుతుంది. చూసాను కదా, ఇక్కడ ఉన్న మాత్రం విగ్రహాలు మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే మన అన్నోజీగూడ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న షెడ్ నెంబర్ 1 కూడా మీకు వీడియో అనేది చాలా క్లియర్గా చూపిస్తా. చెప్పాను కదా మీకు వచ్చేసి మన అన్నోజీగూడలో కూడా ఒక షెడ్ ఉందని చెప్పాను కదా. ఆ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అది కూడా లొకేషన్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా.
ఈ లొకేషన్ చూసుకున్నట్టయితే షెడ్ నెంబర్ 1 శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ అన్నోజీ కూడా చూసాను కదా. ఇక్కడ వచ్చేసి టోల్ ఎండ్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తుంటే మన వరంగల్ నుంచి వస్తూనే ఉంటుంది. వరంగల్ నుంచి ఇటు హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్కి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ సైడ్కి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన టూలిప్స్ అని హోటల్ ఉంటుంది, అక్కడనే ఉంటుంది. షెడ్ నెంబర్ 1. ఈ షెడ్ నెంబర్ 1లో ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఇక్కడ అన్నీ వచ్చేసి ముంబై మోడల్ విగ్రహాలే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు వచ్చేసి మంచి నీట్గా అయితే ఫినిషింగ్ వర్క్ అయితే కావడం జరిగింది. ఇక మీకు తెలుసు మన శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళది పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది ఏంది అని. చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగున్నది. ఇంకా ఏంటంటే ఇంకా వర్క్ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మన 6 ఫీట్స్ బాడీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఐరన్ కూడా స్టాండ్స్ కూడా ఎంత పెద్ద మంచిగా బ్రహ్మాండంగా హెవీగా అయితే చేయడం జరిగిందో చూసుకున్నట్టయితే. నాకైతే రియల్గా చెప్పాలంటే ఈ విగ్రహంది చెవులు కానివ్వండి ఫేస్ కానివ్వండి మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా, మీరు కూడా కామెంట్ రూపంలో ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉందో ఫేస్ అయితే చూసింది కదా. ఎట్లకెళ్ళి చూసినా కూడా విగ్రహమే వినాయకుడే మనం చూస్తాడా ఏందని అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా స్టాండ్స్ ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చేసే వర్క్ మాత్రం ఇంకా చాలా ఉన్నాయి. జాయింటింగ్ వర్క్ ఇట్లా ఇంకా చిన్న విగ్రహాలు కూడా చేస్తున్నారు అన్న వాళ్ళు. ఒకవేళ మీకు ముంబై మోడల్ విగ్రహాలలో చిన్న విగ్రహాలు కావాలన్నా కూడా, అంటే చిన్నవి అంటే మినిమం ఒక 3 ఫీట్స్ విగ్రహాలు ఏమైనా కావాలనుకుంటే మాత్రం శివప్రసాద్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే చేయండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి 4 హ్యాండ్స్తోని ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్న ఆశీర్వాదం చేయి. చిన్న మోడల్ విగ్రహాలు మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం, అంటే ఒక 3 ఫీట్స్ అట్లా విగ్రహాలు కావాలనుకుంటే మాత్రం మీరు శివప్రసాద్ నాకు కాంటాక్ట్ చేయండి. ఆ విగ్రహాలు అయితే మీకు చేసి ఇస్తాడు, ఓకేనా. అండ్ ఆల్రెడీ చూసుకోవచ్చు చిన్న విగ్రహాలు కూడా ప్రతి ఒక్క విగ్రహం అనేది ఒక్కొక్క రూపంలో అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చూడండి గణేశుడు చూసింది కదా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం టోటల్గా స్టాండింగ్ పొజిషన్లోనే ఉండడం జరిగింది. చూడండి ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో 6 హ్యాండ్స్తోనైతే గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి ఇంకా ఆ 6 హ్యాండ్స్ కూడా ఎంత మంచి నీట్గా ఫినిషింగ్ వర్క్ కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి ఎంత నీట్గా రావడం జరిగింది. చూడండి చూసింది కదా. ఇంకా వర్క్ అనేది చాలా ఉన్నది. జస్ట్ నేను ఏంటంటే మీకు చూపిస్తాను. మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి, చూసుకోవచ్చు. సేమ్ అంటే ఈ గణేష్ని చూసుకున్నట్టయితే రైట్ లెగ్ కింద పెట్టి ఉన్నది, కొంచెం లెఫ్ట్ లెగ్ ఏంటంటే కొంచెం పైన పెట్టి ఉన్నది. చూడండి ఈ 6 చేతులు 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు అన్ని సెట్టింగ్ పొజిషన్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒకటి చూపించాను కూడా, స్టాండింగ్ పొజిషన్లో కూడా ఎంతో ఫాస్ట్గా కూడా బుకింగ్ అయితే కావడం జరుగుతుంది. చూసుకోవచ్చు గణేశుని మాత్రం చాలా అసలు రియల్గా చెప్పాలంటే నాకైతే బ్రహ్మాండంగా అయితే నచ్చినాయి. చూడండి ఈ గణేశుని చూసుకున్నట్టయితే మల్లారి కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. చూడండి మొత్తానికి అయితే మన శ్రీ వరసిద్ధి ఆర్ట్స్లో మాత్రం షెడ్ నెంబర్ 1లో అండ్ అలానే షెడ్ నెంబర్ 2లో కూడా మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రూట్ మ్యాప్ కూడా మీకు లొకేషన్ ద్వారా అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం ఫాస్ట్గా కూడా మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తోని మీ ముందుకు వస్తాను. అండ్ అలానే నా వీడియో నచ్చి కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క మాత్రం బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి, క్లిక్ చేయండి ఆల్. అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరి కలుస్తాం మరి కొత్త మీ ముందుకు వస్తాను.